హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో మనం వర్డ్ప్రెస్ డెవలపర్ ఎలా అవ్వాలో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వర్డ్ప్రెస్ అనేది ఫ్రీ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫాము. ఎవరైనా సరే ఈ వర్డ్ప్రెస్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ యొక్క హోస్టింగ్లో ఇన్స్టాల్ చేసుకుని ఒక బ్లాగ్ అన్నది రన్ చేయొచ్చు. అయితే ఈ వర్డ్ప్రెస్ అనేది బిల్డ్ అయ్యింది పిహెచ్పి నాలెడ్జ్తో, పిహెచ్పి లాంగ్వేజ్తో ఈ పర్టికులర్ వర్డ్ప్రెస్ అనేది డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి మీరు వర్డ్ప్రెస్ డెవలపర్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది పిహెచ్పి. మీకు పిహెచ్పి మీద మంచి అవగాహన ఉండాలి. ఎందుకంటే మీరు వర్డ్ప్రెస్లో డిఫరెంట్ కమెంట్స్ చేసేటప్పుడు, అదేవిధంగా మీరు స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా మీకు పిహెచ్పి నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మీకు వర్డ్ప్రెస్ బిల్డ్ అయ్యింది పిహెచ్పితో కాబట్టి అందులో మీకు చిన్న చిన్న హ్యాక్స్ ఏమైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు పిహెచ్పి నాలెడ్జ్ అన్నది అవసరం. నెక్స్ట్ మీకు ఇక్కడ వచ్చేటప్పటికి మనకి వర్డ్ప్రెస్ డెవలపర్ వచ్చేటప్పటికి చేసే వర్క్స్ ఏంటంటే థీమ్ డెవలప్మెంట్ ఉంటుంది, అదేవిధంగా ప్లగిన్ డెవలప్మెంట్ ఉంటుంది. థీమ్ మన బ్లాగ్ డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ అంతా సరే థీమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి డిఫరెంట్ యాక్షన్ చేయడానికి సార్ట్ ఆఫ్ కోడ్స్ అనేది క్రియేట్ చేస్తారు, వాటిని మనం ప్లగిన్స్ అంటాం. సపోజ్ ఇప్పుడు మన వెబ్సైట్లో ఆర్టికల్ని షేర్ చేయాలి, అప్పుడు మనకి సోషల్ షేరింగ్ ప్లగిను, అదేవిధంగా మన వెబ్సైట్కి ఎస్ఈఓ చేయాలి, దానికి ఎస్ఈఓ ప్లగిను. ఈ విధంగా పర్టికులర్ టాస్క్కి పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ రైట్ చేసి దాన్ని ఒక సాఫ్ట్వేర్ కింద బిల్డ్ చేస్తారు. వాటిని మనం ఏంటంటే ప్లగిన్స్ అంటాం. ఈ ప్లగిన్స్ డెవలప్ చేసేవాళ్ళు ఏంటంటే వర్డ్ప్రెస్ ప్లగిన్ డెవలపర్స్ అంటారు. ఈ థీమ్ డెవలపరు, అదేవిధంగా ప్లగిన్ డెవలపర్స్, వీళ్ళని మనం వర్డ్ప్రెస్ డెవలపర్ అంటాం. మనం నేర్చుకోవాల్సిన స్కిల్ ఏంటంటే ఫస్ట్ పిహెచ్పి నేర్చుకోవాలి. వన్స్ మీకు పిహెచ్పి అన్నదే ప్రాపర్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు వర్డ్ప్రెస్ మీద స్టార్ట్ చేయాలి. వర్డ్ప్రెస్లో కూడా మనకి డిఫరెంట్ కమెంట్స్ ఉంటాయి. ఆ కమెంట్స్, ప్రతి కమెంట్ మనం నేర్చుకుని ఆ కమెంట్స్ మనం ఇంప్లిమెంట్ చేసి ఒక థీమ్ కానీ ప్లగిన్ కానీ డెవలప్ చేయగలరు. ఓకే గైస్, కమింగ్ టు ద ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి మీకు ఇట్స్ బెటర్ మీకు డిగ్రీ బ్యాక్గ్రౌండ్తో మీరు వెళ్తే బెటరు. ఎవరైతే ఈ 10th ఇంటర్లో ఉండే వర్డ్ప్రెస్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు బెటర్ ఆప్షన్ ఏంటంటే మీరు పాలిటెక్నిక్ సైడ్కి వెళ్తే కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళండి. అదే మీరు బీటెక్ ద్వారా వెళ్తే మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకుని ఫర్దర్గా మూవ్ అవ్వండి. ఎందుకంటే మీరు వన్స్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే మీకు వెబ్ టెక్నాలజీస్ ఇటువంటి టాపిక్స్ మీద మీకు కోర్సెస్ ఉంటాయి గురించి. మీరు వీటిని మీరు బెటర్గా నేర్చుకోవచ్చు. ఏదేమైనా మీరు కోర్సులో నేర్చుకున్నా కన్నా మీరు అంతకన్నా ఎక్కువ మీరు బయట అనేది నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ వర్డ్ప్రెస్ ఇవన్నీ కూడా మీరు బయట ఎక్కువ నేర్చుకోవాల్సి వస్తుంది. మనకి వర్డ్ప్రెస్ మీద కూడా డిఫరెంట్ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నవి. మీకు యూట్యూబ్లో కూడా మనకి వర్డ్ప్రెస్ మీద డిఫరెంట్ ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి. వీటి ద్వారా మీరు వర్డ్ప్రెస్ నేర్చుకోవచ్చు, పిహెచ్పి నేర్చుకోవచ్చు. వన్స్ మీకు ఈ నాలెడ్జ్ ఉన్న తర్వాత మీరు వర్డ్ప్రెస్ డెవలపర్ అనేది అవ్వచ్చు. ఓకే గాయస్, ఇది ఈ వీడియోలో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్, మీరు ఏమైనా సజెషన్స్, ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా సరే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.